జై గోమాత. ఓం నమో వెంకటేశాయ. హర హర మహాదేవ్. ఇప్పుడే మన మిత్రుడు నరేంద్ర మోడీ గారిది ఒక పుస్తకం తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం పైన రామరాజ్య అని రాసి ఉన్నది. రామరాజ్యంతో పాటు గోరాజ్య స్థాపన జరిగినప్పుడే రామరాజ్యంలో మనం అందరం సుఖ సంతోషాలతోని ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తామనేటువంటి విషయాన్ని ఒకసారి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, నాయకులు అందరూ కూడా ఆలోచించండి. హైదరాబాదుకి ఇల్లీగల్గా రోజు ఎన్ని వందల లారీలు వస్తున్నాయి, ఎంతమంది గోరక్షణ చేస్తున్నారు, ఎన్ని గోవులను రక్షిస్తున్నారు, గోశాల నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు, భారతీయ జనతా పార్టీ ఈ నాయకులు ఎవరైనా గోశాల నిర్వహిస్తున్నారా? గోరక్షణ కోసం రాత్రి పగలు బండ్లు పట్టుకుంటున్నారా? పోలీస్ వారికి సమాచారం ఇస్తున్నారా? మనం అందరం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, రాత్రి డిన్నర్ చేస్తాం, హ్యాపీగా పండుకుంటాం. గోమాత మాత్రం నిత్యం హింసకు గురవుతున్నది. మనం అందరం ఇంకో కొద్దిసేపట్లో పడుకుంటాం, కానీ గోవు మాత్రం కసాయి వాని చేతిలో వాడు మన గోమాతని తన్నుకుంటూ తొక్కుకుంటూ గోమాత మెడపైన కాలు పెట్టి గంగటోలు పైన పదునైన కత్తి పెట్టి కోస్తుంటే ఎందుకు మీకు చలనం లేదు? నరేంద్ర మోడీ గారి మీద పోటీ చేస్తున్నానగా ఇంత ఎత్తులు వేసేస్తున్నారు, ఓట్లు చీలిపోతాయని బాధపడుతున్నారు. అక్కడ నిట్ట నీలో గోవుని చీలుస్తుంటే మీకు లేని బాధ ఓట్ల కాడ ఎందుకు వస్తున్నది? గోవుని చీల్చకుండా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించమనేదే మా డిమాండ్. ఆ పని జరిగిందనుకో మాకు రాజకీయాలతోనేం పని? గోశాలలో చేయాల్సిన పని, దున్యా పని ఉంది మాకు. ఈ పనులన్నీ ఇచ్చిపెట్టుకొని ఈ ఉద్యమం చేస్తున్నామంటే గోహింస ఆగాలనే కదా. దీన్ని ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? ఆవుని చీలుస్తున్నటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోండి, ఓట్లు చీలదానికంటే ముందు. ఖచ్చితంగా అందరూ గోరక్షణ కోసం ముందుకు రండి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే కసాయి వాళ్ళ పని ఖతమవుతున్నటువంటి విషయాన్ని తెలుసు కాబట్టి నరేంద్ర మోడీ గారి మీద నేను పోటీ చేస్తున్నా. రెండవది, రాహుల్ గాంధీ జాతీయ ప్రాణి చేస్తారా? ఆ కుటుంబానికి గోశాపం పెట్టినటువంటి కరపత్రి మహారాజ్ పుట్టినటువంటి జన్మస్థలం వారణాసి. నేను కూడా వారణాసికే వెళ్ళి కరపత్రి మహారాజ్ గారి అడుగుజాడలు నడవాలనుకున్నా. వారు గోరక్షణ కోసం చేసినటువంటి ఉద్యమాన్ని ఒకసారి గూగుల్లో కొడితే మీకు తెలుస్తుంది కరపత్రి మహారాజ్ గురించి. సో నరేంద్ర మోడీ గారు గోవుని జాతీయ ప్రాణిగా చేసి తీరాల్సిందే, వారు తప్పించుకోవడానికి వీలు లేదు. 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు మాట్లాడింది గూగుల్లో కొట్టి చూడండి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు మీరు అడగండి గోవుని జాతీయ ప్రాణి చేయాలని చెప్పేసి. జై గోమాత.